వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం వందల సంఖ్యలో అయితే విద్యార్థులు చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకొని. అప్పుడు శ్రీకాంతాచారి చనిపోయిండు, ఇప్పుడు వచ్చేసి ఈశ్వరాచారి చనిపోయిండు. అసలు ఈచారి ఎందుకు చనిపోయారు? ఈశ్వరాచారి చనిపోవడం గల కారణాలు ఏంటి చూసుకుంటే, ఈశ్వరాచారికి 38 సంవత్సరాలు, ఇతనికి 3 పిల్లలు. అంటే ఈయనక భార్య ఉంది, అంటే ఈయన ఆధారపడి 3 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. వాళ్ళు ఎవరి గురించి ఆలోచించకుండా తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో అలియాస్ చింతపండు నవీన్, ఈ చింతపండు నవీన్ ఆఫీస్ ముందుకెళ్ళి ఏదైతే క్యూనిస్ ఉందో క్యూనిస్ ముందుకెళ్ళి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎలాంటి కిరోసిన్ పోసుకున్నాడు. కిరోసిన్ పోసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 80 to 90% అయితే ఆయన మొత్తం కాలిపోయిన తర్వాత ఆయన హుటాహుటిన అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఎక్కడికి? గాంధీకి తీసుకెళ్లారు. గాంధీకి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ తెల్లారి చనిపోయిండు. అసలు ఈశ్వరాచారి ఎందుకు చనిపోయిండు? ఈశ్వరాచారిని చనిపోవడానికి గల కారణాలు ఏంటి? ఏ విషయాలు ఇతను ప్రేరేపించాయి? అంతేకాకుండా దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇక్కడ మూడు పార్టీలు మూడు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఈయన చనిపోవడానికి మెయిన్గా కారణం ఈయన అరుచుకుంటూ చెప్పింది ఏంటంటే బీసీ ఉద్యమానికి ఈయన ఆకర్షితుడయ్యిండు. బీసీ ఉద్యమం గురించి ఆకర్షితుడయ్యి తీన్మార్ మల్లన్న కలవడానికి వెళ్ళిండంట. వెళ్ళిన తర్వాత అక్కడ తీన్మార్ మల్లన్న ఎవరైతే చింతపండు నవీన్ ఉన్నాడో, చింతపండు నవీన్ అక్కడ లేకపోయేసరికి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిందంట. వచ్చి కృష్ణాలు తీసుకుని వచ్చి మీద పోసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అంటే చేసుకునేటప్పుడు ఆయన ఏం చెప్పిండంటే బీసీ ఉద్యమం గురించి మాట్లాడుకుంటూ చనిపోయింది ఆయన. అంటే ఈయన సూసైడ్ చేసుకోవడానికి గల కారణం, కృష్ణాల పోసుకోవడానికి కారణం అయితే బీసీ ఉద్యమం అయితే తెలుస్తుంది. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిందో అది నిలబెట్టుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చనిపోవడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, చింతపండు నవీన్ ఏం చేసిండు అయితే చెప్తా, ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా చూడండి. వాస్తవానికి ఎవరైతే ఈ చింతపండు నవీన్ ఉన్నాడో ఈయన ఒక న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేసే ఆయన. తర్వాత ఆయన సొంతంగా ఒక క్యూ న్యూస్ అని పెట్టుకొని దాని ద్వారా అయితే మొత్తం సర్క్యులేట్ చేసుకున్నాడు. ఏంది, ఆయన పాపులర్ అయిపోయాడు. మొత్తం ఈ న్యూస్ని చెప్పుకుంటూ పేపర్ల మీద మార్నింగ్ న్యూస్ పెట్టుకుంటూ పాపులర్ అయ్యాడు. అయిన తర్వాత మీరు ఛాయ్ తాగే పైసలు నాకేమండి, నేను మీకోసం ఉద్యమం చేస్తా, మీ వాయిస్ నేను వినిపిస్తా అని చెప్పేసి అయితే ఆయన అప్పట్లో చెప్పుకుంటూ కింద స్క్రోలింగ్ చేసుకుంటూ ఏదో ట్రస్ట్ పేర్లు పెట్టుకుంటూ అకౌంట్ నెంబర్లు పెట్టుకొని లక్షల కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. చింతపండు నవీన్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దానికి సంబంధించిన కింద స్క్రోలింగ్స్ పెట్టుకుంటూ మీరు ఛాయ్ ఏదైతే తాగుతారో 10 రూపాయలు, ఆ 10 రూపాయలు నాకు ఏంటన్నా, నేను మీకోసం పోరాడతాను, ఈ న్యూస్ ఛానల్ ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అన్నీ అందిస్తానని చెప్పేసి అయితే అడుక్కొని ఆయన కింద బండి మీద తిరిగే స్థాయి నుంచి కూడా ఈరోజు ఫార్చునర్ తిరిగే స్థాయికి వచ్చిండు. ఆయన ఇల్లులు, ఆయన ఆఫీస్ చూస్తే కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి ఆయనకి. దాదాపుగా కొంతమంది చెప్తున్నారు పార్టీ పెట్టేటానికి ఆయన 100 కోట్ల ఆస్తి కూడా సంపాదించాడని అయితే చెప్తూ ఉన్నారు చాలామంది. అయితే ఈ చింతపండు నవీన్ ఎందుకు వచ్చిన మధ్యలో అంటే, ఈ చింతపండు నవీన్ మొదలుపెట్టిన ఉద్యమం ఏం కాదు ఇది. బీసీ ఉద్యమం అనేది ఆర్ కృష్ణయ్య మొదలుపెట్టిండు. ఆర్ కృష్ణయ్య 30 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం చేస్తుండు బీసీల కోసం. ఈయన మొన్న వచ్చి ఒక 3 సంవత్సరాల కింద వచ్చి నేను బీసీ ఉద్యమం చేస్తున్నా, బీసీ ప్రజల కోసం చేస్తున్నా అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. సరే, నువ్వు పోరాటం చేస్తే మంచిదే, కానీ ఆ పోరాటం ఎలా చేసినావు? నువ్వు డబ్బులు దండుకోవడానికి చేసినావు. నువ్వు నెంబర్లు పెట్టి, స్క్రోలింగ్లో నెంబర్లు పెట్టి, నీ అకౌంట్ నెంబర్లు పెట్టి, ఫోన్పే నెంబర్లు పెట్టి డబ్బులు వసూలు చేసినావు. ఈ విధంగా నువ్వు ఉద్యమం చేస్తా అని చెప్తున్నావు. సరే, ఉద్యమం చేస్తా అన్నావు, బాగానే ఉంది. ఈయన ఏం చేస్తాడంటే ఒక స్థిరత్వం లేదు ఈయనకి. ఎవరైతే చింతపండు నవీన్ ఉన్నాడో ఈయనకి నిలకడ లేదు. ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాడంటే ఆ పాయింట్ మీద నిలబడే ఇది లేదు. మళ్ళీ ఆయన డైవర్ట్ అయిపోతాడు. ఉదాహరణ చూసుకుంటే ఇంతకుముందు ఆయన జైల్లో పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. జైల్లో పెట్టినప్పుడు ఈయనను బీజేపీ పార్టీ దగ్గరుండి బయటికి తీసుకొచ్చింది. కోర్టులో కేసులో లాయర్లను పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కూడా బయటికి తీసుకొచ్చింది. అయితే ఆయన ఏం చెప్పింది, నేను బీజేపీలో పార్టీలో చేరుతున్నా, ఇగో నేను ఈ కార్డు తీసుకున్నా బీజేపీ పార్టీలో నా వాయిస్ వినిపించడానికి అని చెప్పిన. తర్వాత వన్ ఫైన్ డేకి ఆ పార్టీకి ఏదో జరుగుతుంది, బయటకు వచ్చేసిండు. మళ్ళీ తర్వాత ఏం చేసిండు, తర్వాత కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏం చేసిండు, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తున్నారు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చేసి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినావు. కాంగ్రెస్ పార్టీని ఎత్తున పెట్టుకొని ప్రజలందరికీ, బీసీలందరం కూడా మనం కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండాలి, మనకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి నేనే కారణమని, బీసీ ఉద్యమే కారణం అని చెప్పి అయితే ఆయన చెప్పుకోవడం జరిగింది నవీన్. తర్వాత ఏం జరిగింది, మొత్తం వన్ ఫైన్ డే ఏమైంది, గెలిచిన తర్వాత ఏమైంది, వన్ ఫైన్ డే ఈయనకి ఆ పార్టీకి ఏదో జరిగింది. అంటే ఈయన ఏదో మినిస్ట్రీ అడిగిందంట, ఆ మినిస్ట్రీ ఈయన అన్నారు. ఎందుకు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ పెద్ద నేషనల్ పార్టీ, అది ఎందుకు ఇస్తుంది, సీనియర్లకు ఇస్తుంది, కానీ ఈయనకి ఎందుకు ఇస్తుంది? నిన్న కాక మొన్న వచ్చిన ఈయనకి ఇలేదు ఆ మినిస్ట్రీ. దాంతో ఏమైంది, ఈయన బయటకు వచ్చేసి బీసీ ఉద్యమం అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టిండు, మళ్ళీ సొంతంగా పార్టీ పెట్టిండు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది, బీసీలను మోసం చేసింది, బీసీల వెనకాల కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ రిజర్వేషన్ మనకి లేదని చెప్పేసి చెప్తుంది. అంటే దీనికి కారణం ఏంది, అసలు బీసీ రిజర్వేషన్ ఎందుకు అవ్వట్లేదు అని చూసుకుంటే, ఈ చింతపండు నవీన్కి తెలియదా బీసీ రిజర్వేషన్ అవ్వాలి, 42% రిజర్వేషన్ అనేది కల్పించాలి చట్టబద్ధంగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని నీకు తెలియదా? తెలుసు కదా. అప్పుడే నువ్వెందుకు బీజేపీ పార్టీని వదిలేసినావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినావు. సరే, కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయినావు, అంతకుముందు పోటీ చేసినావు, ఓడిపోయినావు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఓడిపోయినావు. రెండోసారి మళ్ళీ పోటీ చేసినావు. కాంగ్రెస్ జెండా చూసే నీకు ఓట్లేసారు, నీకెవరు ఓటేయాలి ఆడ.
కాంగ్రెస్ జెండా చూసి ఓటేసారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాలి నువ్వు. ఉండి నువ్వు పోరాడి బీసీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో అవి నువ్వు అక్కడున్న పెద్దలతో కానీ, ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో రాహుల్ గాంధీతో కానీ, సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు కొట్లాడి నువ్వు బీసీలకు న్యాయం చేయాలి. అంతేగాని నువ్వు బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టినావు. ఇప్పుడు ఏది సొంత బీసీలకు సంబంధించిన పార్టీ అని పెట్టినావు. పెట్టిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు నువ్వేమంటున్నావు? బీసీలు సరే నువ్వు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన తర్వాత ఏం చేయాలి? బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఏం చేయాలి? దానికి రాజీనామా చేయాలి కదా. రాజీనామా ఎందుకు చేయట్లేదు అడిగితే ఆయన ఆన్సర్ ఏం చెప్తారంటే, నేను చట్టసభలో లేకుండా చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్తా. అరే నువ్వు చట్టసభలో లేకపోవడం ఏంది, ఉండటం ఏంది? నువ్వు చేసేది ఏముంది? నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు వాడ? నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. నువ్వు రిజైన్ చేసి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి. నీ తమ్మేది అక్కడ నిరూపించుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఉంది ఏది జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో బైపోల్లో ఆ ఎలక్షన్స్లో నిలబడతా అని చెప్పినావు. బీసీలో మోసం చేసినట్లేగా అక్కడ. బీసీలు కూడా చాలామంది నీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అది మోసం చేసినావు. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అది పెద్ద తప్పు చేసినావు. నువ్వు అక్కడ ఉండి కొట్లాడాల్సింది పోయి నువ్వు బయటకు వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాను. అక్కడ ఏంది అసలు వాస్తవాన్ని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాన్ని రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత చట్టబద్ధత కలిగియాలి. ఎవరికి బీసీలకు 42% అనేది. అది జరగలేదు. ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇది మాట మీద నిలబడలేదు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం కూడా చేయలేదు దాన్ని. వీళ్ళు బిల్లు చేసినంత మాత్రం అవ్వదు కదా. వీళ్ళకి తెలుసు ఆ విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తేనే అవుతుంది అది. వీళ్ళకి అది తెలిసి కూడా వీళ్ళు హామీ ఇచ్చారు. వీళ్ళు చేసిన తప్పు. ఈ తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం దగ్గర వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేయనని చెప్పింది. చేయలేదు దాన్ని. అది వాళ్ళు తప్పు. ఇదంతా తెలిసిన బీసీల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయిన చూసినావు. ఇది ఇంకా పెద్ద తప్పు. ఇది నువ్వు ప్రేరేపించడం వల్ల మార్నింగ్ లేచిన కాడ నుంచి బీసీ ఉద్యమం అని చెప్పేసి ప్రేరేపించి జనాల్లో ఒక హైప్ తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? ఉద్యమం అంటే ఎలా ఉండాలి? ఉద్యమంలాగా ఉండాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసిరు? ఆర్ కృష్ణ 30 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం చేస్తుండే. ఎలా చేస్తుండే ఆయన? ఒక్కళ్ళని చనిపోయారా బీసీ ఉద్యమం కోసం? నువ్వు వచ్చి 2-3 సంవత్సరాలు కాలేదు. నీ వల్ల ఈశ్వరాచార్య చనిపోయిండు. 3 పిల్లలంట. సరే 3 కోట్లు డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం కనపడవు నీకు. మళ్ళీ హాస్పిటల్ దగ్గర పోయి అసలు ఏం జరిగిందమ్మా, ఎలా చనిపోయిండు, బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతుండా అని అదొక హైపు. అలా భార్యతో మాట్లాడుకుంటూ అదొక హైప్ చేసుకుంటాడు. ఇదంతా చూసుకుంటే ఇక్కడ మొత్తం తప్పు ఎవరిది అనుకుంటే బీసీ ఉద్యమం గురించి వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీది. దాన్ని నిరూపించుకోలేమని తెలిసి కూడా, దాన్ని అమలు చేయమని తెలిసి కూడా దానికి వాగ్దానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ మనకి బీసీ రిజర్వేషన్ ఇస్తుందని చెప్పిన తిరువారు మల్లన్నది. ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవకాశం ఉండి కూడా అంటే 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ చేయకుండా బీసీలకి 42% కల్పించకపోవడంలో బీజేపీ ప్రభుత్వాన్ని. ఇక్కడ ముగ్గురిది తప్పు ఉంది. తిరుమారు మల్లన్నది ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఉంది. అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురే కారణం. ఏదైతే ఈశ్వరాచార్య చనిపోవడానికి కారణం. ఆర్ కృష్ణయ్య 30 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం చేస్తుండు. ఆయన ఏం చెప్తున్నా అంటే మా అభినవ్ భారత్కి ఫేస్ టు ఫేస్ ఇచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నేను ఏదన్నా పార్టీ జెండా పట్టుకున్నట్టు నువ్వు చూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. బీసీ ఉద్యమాన్ని ఆపేస్తా అన్నాడు. ఆయన ఏం చెప్తుండంటే నా బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో నా బీసీ ప్రజల యొక్క గళాన్ని వినిపించడానికి చట్టసభల్లో ఏ పార్టీ అయితే నాకు అవకాశం కల్పించదో ఆ పార్టీ ద్వారా నేను చట్టసభల్లోకి వెళ్ళి నా గళాన్ని వినిపిస్తా, నా బీసీ ప్రజల గళాన్ని వినిపిస్తా. అంతేగాని నా దగ్గర 100 కోట్ల ఆస్తులు లేవు, నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేను, ఏ పార్టీ పెట్టలేను, నేను నా వల్ల కాదని చెప్పేసి ఆయన ఈ విధంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆయన బీజేపీ ప్రభుత్వంలో ఉండు. బీజేపీ ప్రభుత్వానికి ఆయన సజెస్ట్ చేస్తాడు, మా బీసీల కోసం చేయాలని ఆయన పోరాడగలుగుతాడు, ఆయన చట్టసభలు చెప్పగలుగుతాడు పార్లమెంట్లో. అంతేగాని ఒక 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక పార్టీ పెట్టేసి నేను బీసీ ప్రజల కోసం పోరాడుతానంటే నడవదు. ఇక్కడ తీన్మార్మల్ టీం అని చెప్పి ఎన్ని దందాలు జరుగుతున్నాయో నువ్వు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వవు. ఎందుకు ఇన్వాల్వ్ అయితే నీకు అన్నీ తెలుసు. ఎలా వెళ్ళాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా ఆర్గనైజేషన్గా చేయాలి, మనం వెళ్తే ఇన్వాల్వ్ అయితే ఎలాంటి ఈ మైనస్లు అవుతాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఆయన నువ్వు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. చింతపండు ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడు. ఈయన టీంలు ఉంటాయి అనమాట. ఈయన కింద జనాలు ఉంటారు, ఈయన తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు అని చెప్పుకునే వాళ్ళు. నేనే సాక్ష్యం, నా ముందే నీ పేరు చెప్పి తినిమర్మలన్న తమ్ముడు అని చెప్పేసి టీం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పేసి ఒక సీఐని బెదిరించే ప్రయత్నం చేసిండు ఒకడు. నేనే సాక్ష్యం, నా దగ్గర రా, నా దగ్గర రా, నేను చెప్తా వాడు ఎవడో. ఇవన్నీ నీకు తెలియకుండా జరుగుతున్నాయా? నీకు తెలియకుండా అయితే నీ దందాలన్నీ. ఒక నువ్వు ఛాయ్కి డబ్బులు అడుక్కున్నావు. నువ్వు ఈరోజు లక్షలు ఖరీదు చేసే కార్లు ఎట్లా తిరుగుతున్నావు, కోట్లు ఖరీదు చేసే కార్లు ఎలా తిరుగుతున్నావు, కోట్లు ఖరీదు చేసే బిల్డింగ్లు ఎలా ఉంటున్నావు నువ్వు. నీ వైఫ్ ఏం చేస్తుంది, టీచర్ జాబ్ అని చెప్తావు. టీచర్ జాబ్ చేసే వాళ్ళకి మహా అంటే ఒక 50,000 60,000 ఉంటుంది జీతం. అలాంటి డూప్లెక్స్ ఇల్లు ఎలా కడతారు, ఫార్చునర్ కార్లు ఎలా తిరుగుతారు, పాపకు ఒక XUV 700 ఎలా వస్తుంది, నీకు ఫార్చునర్ కార్ ఎలా వస్తుంది, బెంచ్ కార్ ఎలా వస్తుంది, అంత పెద్ద సెటప్ నుంచి వస్తుంది. ఆ న్యూస్ పేపర్ రన్ చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నుకుంటారు కార్యకర్తలు అంటే ఇదే ఈయన టీము. వీళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే ఎక్కడ ఏం స్కామ్లు అవుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా ఈయనకి చేరవేస్తారు. తర్వాత ఈయన దగ్గర నుంచి ప్రాసెస్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఆర్గనైజ్గా చేస్తారు. అంతా ఇదంతా తెలియదు జనాలకి, అందరికీ తెలుసు. కానీ ఎక్కడ దొరకకుండా చేస్తున్నావు. తప్పు చేసేవాడు ఎప్పుడైనా సరే దొరికే విధంగా ఎవడూ చేయడు, తప్పు దొరకకుండా చేస్తాడు. ఇప్పుడు నువ్వు చేసేది కూడా అదే విధంగా ఉంది.
బీసీలను అడ్డు పెట్టుకొని నువ్వు చేస్తున్న దందాలు, నువ్వు చేస్తున్న రాజకీయం, నువ్వు పొందాలనుకున్న లబ్ధి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ విధంగా నువ్వు రెచ్చగొట్టడం వల్ల ఈశ్వరాచార్య చనిపోయిండు. రేపు ఇంకొకరు చనిపోతారు. ఎవరు దానికి బాధ్యులు? నువ్వు 3 కోట్ల రూపాయలు ముగ్గురు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. కోటి రూపాయలు లెక్క ముగ్గురు పిల్లలకి చేసి భార్య పేరు మీద ₹1 చేయాలి. 4 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. వాళ్ళకి ప్రతి నెల ఇన్కమ్ రావాలి. ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ రావాలి. నువ్వు ఆ విధంగా నువ్వు చర్యలు తీసుకోవాలి. లేదంటే నీ పైన తిరగబడతారు బీసీ ప్రజలు. దీనికి అంతటి కారణం ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టింది. బీజేపీ ప్రభుత్వం నువ్వే కదా రెచ్చగొట్టింది. వాళ్ళు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీ నెరవేర్చుకోలేకపోయింది. ఎందుకంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఈ డిసిషన్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, ఈ పార్టీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఆ పార్టీలు చేయరు. నువ్వు పోరాడాలి. ఏదో పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో, ఈ 2 పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందే కదా. కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో ఉండి నువ్వు పోరాడాలి. కానీ నీకు మంత్రి పదవి లేదు, నాకు ఆ పదవి లేదు, నాకు ఈ పదవి లేదని బయటకు వచ్చేసి నువ్వు దందాలు చేసుకుంటూ బీసీ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ఇది ఒక ఉద్యమం లేక ముందుకెళ్తే, ఉద్యమం చేసే విధానం ఏంది? ఎలా చేయాలి ఉద్యమాన్ని? బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. నువ్వు చేస్తున్నావా? చేయట్లే. బీసీ ప్రజల్లో అవగాహన కల్పించాలి. చేస్తున్నావా? చేయట్లే. పొద్దునే వస్తావు, మార్నింగ్ న్యూస్ అని పెడతావు, ఆ మార్నింగ్ న్యూస్లో 4 తిట్లు తిడతావు, బూతులు తిడతావు, ఆ రాజకీయ నాయకుని ఈ రాజకీయ నాయకుని తిడతావు, ఆ పార్టీని ఈ పార్టీని తిడతావు, ముఖ్యమంత్రిని తిడతావు, పచ్చి బూతులు తిడతావు. అంటే ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదా నీకు? నువ్వు ఎట్లా జర్నలిస్ట్ ఏంటో నాకు అర్థం కాదు. చింతపండు నవ్వి నీకే చెప్తున్నాం. ఇవన్నీ కూడా బీసీ ప్రజలు గమనిస్తున్నారు. బీసీ ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరి వల్ల ఎవరు సూసైడ్ చేసుకున్నారు అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ దందాలు మానుకొని నువ్వు బీసీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో చెప్పు. నీకు తెలియకపోతే చెప్పు, మేధావులను అడుగు, చెప్తారు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. ముందుకు తీసుకెళ్లే విధానం ఏంది? బహిరంగ సభలు పెట్టాలి, ప్లగార్డులు పెట్టాలి, ప్రభుత్వాలు నిలదీయాలి, చట్టసభల్లో మాట్లాడాలి. చట్టసభలో ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడి ఈ విధంగా మా బాధ ఇది ఉందని చెప్పించి వాళ్ళ ద్వారా చట్టసభలో వాదన వినిపించాలి. అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా సూసైడ్లకు కారణం అయితే మాత్రం ఎవరు ఊరుకోరు. నీకేం కాదు, నువ్వు సుఖంగా ఉంటావు, నీ పిల్లలు సుఖంగా ఉంటారు, నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు అంతా సేఫ్ ఉంటారు. నువ్వు గన్మెన్లు పెట్టుకుని ఎమ్మెల్సీ అయినావు, గన్మెన్లు పెట్టుకొని మంచిగా ఏమంటారు సెక్యూర్గా తిరుగుతున్నావు పర్సనల్ కార్లలో. కానీ అందరూ అలా కాదు కదా. కేవలం ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే మధ్యతరగతి పేద వర్గాలే సూసైడ్ చేసుకుంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు సూసైడ్ చేసుకోరు. ఎవరు సూసైడ్ చేసుకోవద్దండి. చేసుకోవడం వల్ల పోయేది మన తల్లిదండ్రులు, మన పిల్లల భవిష్యత్తు మాత్రమే పోతుంది. అంతేగాని వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. నువ్వు బతికుడు సాధించాలి, ఏదైనా సాధించాలంటే. చచ్చిపోయిన తర్వాత సాధించేది ఏముంది దాంట్లో? చచ్చిపోయిన తర్వాత అంతా కథమే అయిపోతుంది. నువ్వు ఒక్కడో పోవడం కాకుండా నీ వెనకాల పిల్లలు, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఇంతమంది శోకానికి గురవుతారు. ఇదంతా ఆలోచించుకోవాలి. ఇలా చేయొద్దు. ఎప్పుడైనా సరే ఒక ఉద్యమాన్ని నడిపే విధానం తెలుసుకొని ఆ ఉద్యమాన్ని నడపాలి. కానీ రెచ్చగొట్టే విధానం అయితే మానుకోవాలని అయితే డైరెక్ట్గా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ.